గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే చాలామంది ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునేది వాళ్ళకి లైఫ్‌లో జరిగే వాటిలకి రెమెడీస్ అడుగుతూ ఉంటారు. అవునండి. సో, అలాంటి ప్రేక్షకుల కోసం మనం కొన్ని రెమెడీస్ మీద చేద్దాము. ఓకే. ముందుగా ఎక్కువగా వింటుంది మనం గజకేసరి యోగం అంటూ ఉన్నారు. అవునండి. అసలు ఏంటి గజకేసరి యోగం అనేది? గజకేసరి యోగం అంటే గురువు అండ్ చంద్రుడు. హ్మ్. ఈ గురువు, చంద్రులు ఇద్దరు కూడా కలిసుంటే అది గజకేసరి యోగం అంటారు. అంటే హ్మ్. మన జాతకంలో హ్మ్. మనది మేష లగ్నం అయిందనుకోండి. మేష లగ్నం అయితే మేష లగ్నానికి అధిపతి కుజుడు. అండ్ మన జాతకంలో గురువు అనేది 9వ స్థానానికి అధిపతి. హ్మ్. చంద్రుడు వచ్చేసి 4వ స్థానానికి అధిపతి. చంద్రుడి రాశిలో చంద్రుడుండి ఆ చంద్రుడితో పాటు గురువు ఉన్నాడనుకోండి, అప్పుడు జన్మించిన వాళ్ళకి గజకేసరి యోగం అని అంటారు. ఓకే. అండ్ ఎవరైతే మనకు మేష లగ్నంలో జన్మిస్తారో వారికి అశ్విని, భరణి, కృత్తిక హ్మ్. ఈ 3 నక్షత్రాల్లో వాళ్ళు జన్మిస్తారు. అంటే హ్మ్. కృత్తిక నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళకేందంటే సూర్య మహర్దశం తోటి వాళ్ళు జన్మిస్తారు. హ్మ్. సూర్య మహర్దశ అయిపోయిన తర్వాత చంద్ర మహర్దశ వస్తుంది. హ్మ్. ఈ చంద్ర మహర్దశలో వాళ్ళకి ఆ 10 సంవత్సరాలు అనేవి జీవితంలో యోగదాయకమైనవి. హ్మ్. గజకేసరి యోగంతో వాళ్ళు వాళ్ళ తండ్రి గాని, తాతల ఆస్తి గాని, వాళ్ళ పేరు ఆ 10 సంవత్సరాలు వాళ్ళకి అదృష్ట పంటే. ఓకే. ఈ 10 సంవత్సరాలు అనేవి డైమండ్ యుగంగా వాళ్ళు అనుకోకుండా జరిగిపోతాయి. హ్మ్. అంటే మేష లగ్నంలో జన్మించిన వాళ్ళ గురించి అంటే మేష లగ్నంలో జన్మించి వాళ్ళకి కృతికా నక్షత్రం అవుతాయి. అలా అందరికీ రావాలి ఈ యోగం అంటే? ఆ! వాళ్ళ వాళ్ళ లగ్నం నుండి 1, 4, 7, 10 ఈ హ్మ్. స్థానాల్లో మనకు గురువు, చంద్రుడు ఇద్దరు కూడా ఒకటే రాశిలో హ్మ్. ఉన్నారనుకోండి. అది కూడా డిగ్రీస్ కూడా ఒక 5 డిగ్రీస్ తేడాతో దగ్గరలో ఉన్నారనుకోండి. హ్మ్. అది కూడా నవాంశలో కూడా చూస్తే ఓకే. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారనుకోండి. వాళ్ళకి గజకేసరి యోగం అనేది 100కి 100 ఉందని చెప్పొచ్చు. హ్మ్. కానీ అదెప్పుడు యోగిస్తది? వీళ్ళు కరెక్ట్‌గా వీళ్ళ ఏజ్ ఒక 20 ఏజ్ ఉన్నప్పుడు గజకేసరి యోగం మొదలైందనుకోండి. హ్మ్. అంటే గురు మహర్దశ మొదలైందనుకోండి. గురు మహర్దశ 16 సంవత్సరాలు ఉంటుంది. హ్మ్. ఈ 16 సంవత్సరాల్లో వీళ్ళకి రాజయోగం అనేది కలుగుతుంది. హ్మ్. వీళ్ళు వీళ్ళు తెలియకుండానే వీళ్ళకి ఆకస్మిక ధనలాభం, ఓకే. ఆకస్మిక జన ఆదరణ. జన ఆదరణ కలిగిందంటే ధనము, యోగము, బిజినెస్ అన్నీ అన్నీ బావుంటాయి. ఆటోమేటిక్‌గా పీక్ స్టేజ్‌లోకెళ్తాయి. హ్మ్. కాబట్టి వీళ్ళకేంటంటే ముఖ్యంగా గజకేసరి యోగం ఉండి హ్మ్. ఆ దశ రావాలి. వస్తే ఫలిస్తుంది. గజకేసరి యోగం ఆహ్, ప్రతి ఒక్కరికి ఉందనుకోండి. హ్మ్. దశే రాలేదు. దశ ఎప్పుడు రాదు? శని మహర్దశలో జన్మించిన వాళ్ళకి హ్మ్. గజకేసరి యోగం రాదు. ఓకే. శని మహర్దశలో జన్మించిన తర్వాత శని అయిపోయిన తర్వాత బుధ మహర్దశలో జన్మించిన వాళ్ళకి కూడా రాదు. హ్మ్. అయితే ఎప్పుడొస్తది అంటే అంతర్దశల్లో వస్తది. ఓకే. అంతర్దశల్లో ఆహ్, మనకి బుధుడు మహర్దశ నడుస్తున్నప్పుడు అంతర్దశ వచ్చేసి మనకి అంతర్దశ నడుస్తుందనుకోండి. ప్రత్యంతర దశ చంద్రుడిదవుతది. హ్మ్. ఆ చంద్రుడు ఉండేది కొన్ని నెల్లే. హ్మ్. అంటే ఒక సంవత్సరం లోపలే. కాబట్టి అంతవరకే టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళేమన్నా పనులు మొదలుపెడితే వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు. హ్మ్. అనేది గజకేసరి యోగం తప్ప హ్మ్. అన్నిటికీ గజకేసరి యోగం అనేది లింక్ అవ్వదండి. హ్మ్. గజకేసరి బి ఫ్యాక్ట్ ఏందంటే 1, 4, 7, 10, 11 హ్మ్. ఈ స్థానాల్లో ఉండాలి. అది కూడా నవాంశలో కూడా వాళ్ళు కలిసుండాలి. నవాంశలో ఒకవేళ కలిసి లేకున్నా యోగిస్తుంది. నవాంశలో ఉంటే ఇంకా బలంగా యోగిస్తుంది. ఓకే. అనేది గజకేసరి యోగం. ఇదండి మేడం. ఓకే. హ్మ్. ఓకే గురుగారు. చాలా చెప్పారు. నమస్కారం.